సార్ పూజ చేసేటువంటి విధానంలో ప్రాణాయామం చేస్తూ ఉంటారు అండ్ యోగాలో కూడా ప్రాణాయామం చేస్తారు. అంటే అక్కడ పూజలో చేసేటువంటి ప్రాణాయామంకి యోగాలో చేసేటువంటి దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? రెండు ఒకటేనా అంటే ఏం చెప్తారు? రెండు ఒకటే. బట్ కానీ ఏం చేస్తామంటే పూజా విధానంలో ఏం చేస్తామంటే అడ్రస్ చేస్తాం. ఓకే, నీ గోత్రం చెప్పేసి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని స్టార్ట్ చేసేసి మనం శుద్ధి చేసేసుకొని ప్రాణాయామం చేస్తాం. దాంట్లో ప్రాణాయామం ఎందుకు చేస్తా అంటే మనస వాచ కర్మణ మూడిటికి తగ్గట్టుగా 3 సార్లు ప్రాణాయామం చేస్తాం. దీంట్లో చేసే ప్రాణాయామం దాంట్లో చేసే ప్రాణాయామం ఒకటే. ఓకే, ప్రాణ ఆయామం అంటే ఏంటి? ప్రాణ అంటే శక్తి, ఆయామం అంటే ఎక్స్పాన్షన్ చేసుకోవడం, దాన్ని ప్రాణాయామము. ఓకే, ఇంకో రకంగా ప్రాణ ఆయామము, ఆయామం అంటే ఎక్సర్సైజ్ కూడా. ఓకే, ప్రాణాన్ని నువ్వు ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ప్రాణాయామము. సో ఎందుకు ప్రాణాయామం చేస్తామంటే ప్రాణాయామం చేస్తే మనసు కుదుట పడుతుంది, మనసు ఒక చోటకి చేరుతుంది. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనం ఏం చేయాలి? అక్కడే మన మైండ్ ఉండాలి కదా, మన శరీరము మనసు రెండు ఒకటే అక్కడే ఉండాలి. అందుకు కాబట్టి ప్రాణాయామానికి పూజలో కంపల్సరీ పెట్టారు. లేకుండా ప్రాణాయామం లేకుండా ఎందుకు చేస్తే పూజ చేస్తే ఏమవుతుంది అంటే ప్రాణాయామం లేకుండా మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, మనం ఎక్కడో ఉంటుంది. అంటే ప్రాణాయామం మనసును ఒక చోట నిలిపిస్తుంది అంటారా? అవును, ఖచ్చితంగా కదా. మీరు ఒకసారి ముక్కు మూసేసుకొని మీరు కళ్ళు మూసుకోండి, ఏమన్నా ఎక్కడైనా సరే ఏం ఆలోచిస్తారు? నెక్స్ట్ శ్వాస తీసుకోవాలని ఆలోచిస్తారు తప్పితే మనం ఇంకేమన్నా ఆలోచించాలి. శ్వాసను ఆపేసేసేయండి ఒక 10 సెకండ్లు, ఏమవుతుంది? నెక్స్ట్ ఆలోచన ఏముంటుంది? దేని మీదకి వచ్చేస్తుంది, శ్వాస తీసుకోవాలి. అంతేకాని లేదు నాకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది, లేకుంటే నెక్స్ట్ నాకు సాయంత్రం ఏం తినాలని ఆలోచిస్తున్నారా? లేదు. అంటే మీ యొక్క థాట్ ప్రాసెస్ అంతా దేని మీద ఆధారపడింది? శ్వాస మీద, ప్రాణాయామం మీద. అంటే నీ యొక్క ప్రాణాయామం, నీ యొక్క శ్వాస ఎలా నడుస్తుందో నీ యొక్క థాట్ ప్రాసెస్ అలా నడుస్తుంది. శరీరంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ని కంట్రోల్ చేసేది ఆసనాలు అయితే, మానసికంగా నీ థాట్ ప్రాసెస్ని, ఎమోషన్స్ని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసేది ప్రాణాయామం. ఓకే. సో అందుకే ఎక్కువ మన కోపంగా ఉన్నారనుకోండి ఏమవుతుంది? ర్యాపిడ్ బ్రీతింగ్ వస్తుంది, ఫాస్ట్గా తీసుకుంటాం. అదే ఏదన్నా ఎమోషన్లో ఉన్నారనుకోండి అప్పుడు కూడా ఫాస్ట్గా బ్రీతింగ్ వస్తుంది. అదే ప్రశాంతంగా గుడికి వెళ్ళారనుకోండి ఏమవుతుంది? బ్రెత్ స్లో అవుతుంది, థాట్ ప్రాసెస్ స్లో అవుతుంది. కారణం ఏంటంటే ఎక్కువ మనం కానీ ఆక్సిజన్ తీసుకోగలిగితే ప్రాణాయామంలో ఏం జరుగుతుందంటే మనసు తర్వాత మనం మనసు అంటాం, మనసు అన్నా మైండ్ అయినా ఒకటే, రెండు ఒకటే. థాట్సే మనసు అంటే. సో శరీరము అన్నిటిలో కూడా ఏమవుతుందంటే ఆక్సిజన్ ప్రతి సెల్యులర్ లెవెల్లోకి ఆక్సిజన్ వెళ్ళేసి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్కువైపోయింది ఏమవుతుందంటే మనం ఒక చాంటింగ్ కానీ ఏదైనా చేస్తూ ఉంటే పూజా విధానంలో మనకి నైట్రిక్ ఆక్సైడ్ అనేది బాడీలో రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ వెజల్స్ ఉంటాయి కదా, బ్లడ్ ఫ్లో అయ్యేవి కూడా ఎక్స్పాండ్ అవుతాయి. ఎక్స్పాండ్ కావడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువ అవుతుంది. బ్లడ్ ఫ్లో ఎక్కువైపోతే ఏమవుతుంది? అన్ని ఆర్గాన్స్ రిలాక్స్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? ప్రశాంతంగా ఉంది, అబ్బా నేను పూజ చేశాను ప్రశాంతంగా ఉంది, లేకపోతే నేను టెంపుల్కి వెళ్ళొచ్చాను ప్రశాంతంగా ఉంది అంటాం. అక్కడ జరిగేది ఏంటి? మొత్తం బాడీలో అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువ రిలీజ్ కావడం వల్ల బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయేసి అన్ని ఆర్గాన్స్ దగ్గర నుంచి, బ్రెయిన్ దగ్గర నుంచి అన్నీ కూడా రిలాక్స్ అయిపోతాయి. ఓకే. దాన్ని మనం ఏమంటే ప్రశాంతత అంటాం. అంటే ప్రాణాయామంకి ఒక మనిషిలోని మనస్సుని ఒక చోట నిలిపేంత శక్తి ఉంది. అవును, ఖచ్చితంగా. ఎలా అంటే మనసు వెళ్ళాలి అంటే థాట్ వెళ్ళాల్సిందే. మనిషి ఉన్నాడు అంటే కారణం థాట్ అంతే. థాట్స్ లేకపోతే మనిషి ఉండడు. జీరో థాట్స్ అని చాలామంది జీరో థాట్స్లోకి వెళ్తాం, ధ్యానంలోకి వెళ్తామని చెప్తుంటారు. ఎవరు ఏదో ఒక థాట్ ఉంటుంది. జీరో థాట్స్ అంటే ఎవరు ఉంటారంటే కోమాలో ఉంటారు. అంతే కదా, వాళ్ళకి ఆలోచన ఏమి ఉండదు, ఇంకా లేకపోతే కోమాలోనే ఉంటాం. ఓకే. సో కాబట్టి జీరో థాట్స్ అనేది ఎక్కడ ఉండవు, ఏదో ఒక దాని మీద ఫోకస్ చేసి ఉంటారు. ఆ ఫోకస్ చేయడానికి ఏం చేస్తామంటే ప్రాణాయామం చేస్తాం. అప్పుడు మనం ఏమవుతుందంటే ప్రజెంట్లో ఉండటం కాబట్టి, పూజా విధానంలో ప్రజెంట్లో ఉండడం కోసం కాబట్టి ఈ ప్రాణాయామాన్ని పూజా విధానంలో పెట్టారు. ఓకే సార్. అయితే చాలా వరకు చూసుకుంటే అమ్మవార్లు
ఒక ఆసనంలో కనిపిస్తారు మనకి ఏ అమ్మవారైనా సరే. అవును. సో అంటే అమ్మవార్లకి ఈ ఆసనాలకి ఏమైనా లింక్ ఉంది అంటారా? ఖచ్చితంగా ప్రతి దేవతకి దేవునికి కూడా అందరి గాడ్స్కి కూడా ఆసనంతో లింక్ ఉంటుంది. ఎలాగా? ఆసనము, వాహనము వీటితో లింక్ ఉంటుంది. ప్రతి ఆసనానికి ప్రతి దేవతకి ఒక వాహనము ఉంది, అవును, ఒక ఆసనము ఉంది. ఎస్. అందుకే సపోజ్ ఒక దుర్గాదేవిని తీసుకోండి. దుర్గాదేవి సింహం మీద కూర్చోంటుంది, లేకుంటే పులి మీద కూర్చోంటుంది. అంటే నువ్వు ఎప్పుడైతే వ్యాఘ్రాసనం చేసావో నీలో ఉన్నటువంటి ఫియర్ అనే భయం పోవడానికి ఆ ఆసనానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకే. సో ప్రతి దానికి ఒక ఆసనం, ఆ ఆసనంలో కూర్చోడానికి అంతే. ఇప్పుడు ఉంది సపోజ్ వినాయకుడికి తొండం ఎక్కువ ఉంది, తర్వాత ఆయన పద్మాసనంలో తొండం ఎక్కువ ఉందంటే ఏంది, ముక్కు ఎక్కువగా ఉంది. అంటే శ్వాస నువ్వు ఎక్కువ తీసుకుంటే నీకున్న విఘ్నాలన్నీ పోతాయి అని చెప్పడం కోసమే వినాయకుడికి తొండం ఎక్కువ. ఓకే. దానికి మనకి ఏంటంటే ఇంకా చెప్పాలంటే చక్రాస్పరంగా అయితే మూలాధారంలో ఉంటారు. అంటే నీ యొక్క బ్రెత్ ఎక్కడి దాకా వెళ్ళాలంటే ముక్కు దగ్గర నుంచి మూలాధారం అంటే వెన్ను చివరి భాగం దాకా వెళ్ళాలి వినాయకుడు అంటారు, విఘ్నాలన్నీ పోవడానికి. సో ఆయన కూడా ఏ ఆసనంలో, పద్మాసనంలో కూర్చుంటారు. పద్మము అంటే ఏంటంటే కంప్లీట్ ఏంటంటే మనకి వెలుగు అని అర్థం పద్మం అంటే. అందుకే అందరూ కూడా పద్మంతోనే కనెక్ట్ అయి ఉంటారు. మన చక్రాస్ని కూడా పద్మాలతోనే చూస్తారు. అందుకే ప్రతి దేవతకి దైవానికి కూడా పద్మంతోనూ లింక్ ఉంటుంది. ఓకే. అలా అందుకే వాళ్ళు ఒక ఆసనంలో కూర్చో ఎక్కువ అయింది పద్మాసనంలో కూర్చొని సరస్వతిదేవి కానీ లక్ష్మీదేవి కానీ వీళ్ళందరూ కూడా పద్మాసనంలోనే కూర్చుంటారు. ఓకే. అంటే ఆసనంలో కూర్చోవటం వల్ల అంటే ఇప్పుడు దేవతలు అంటే ఆల్రెడీ శక్తివంతులు. సో ఇప్పుడు మానవులం కాబట్టి మానవులకి మోక్షం కావాలను, ఆధ్యాత్మిక మార్గం కావాలను, లేదంటే హెల్త్ బాగుండాలను, సో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ బెనిఫిట్స్ త్రూ యోగా చేస్తున్నారు, ఆసనాలు వేస్తారు, ఓకే ఫైన్. బట్ దేవతలు కదా, సో దేవతలకు ఆల్రెడీ శక్తి ఉంటుంది కాబట్టి ఈ ఆసనాలు వేయటం దేవతలకి దేవుళ్ళకి అవసరమా అంటే? అవును, ఖచ్చితంగా అవసరమా అంటే మనం వాళ్ళ నుంచే మనం నేర్చుకుంటాం కాబట్టి వాళ్ళు ఆ పొజిషన్లో కూర్చోబెట్టి మనకి నేర్పిస్తున్నారు, నేను ఇలా నేర్పించడం కోసం అంతే. ఓకే. ఇప్పుడు టీచరు రోజు పాఠం చెప్తూ ఉంటారు. ఈరోజు ఒక ఫస్ట్ చాప్టర్ చెప్పారు, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్ రేపు చెప్పాలంటే ఏం చేయాలి, ముందు రోజు ప్రాక్టీస్ చేయాలి, చదువుకోవాలి కదా. చాప్టర్ చదువుకోకుండా అవసరమా చదవాలి అంటే ఎవరు చెప్పడానికి చదవాల్సిందే. సో కాబట్టి వాళ్ళు కూడా మనకి నేర్పించడానికి వాళ్ళ ఆసనంలో కూర్చుంటారు. ఓకే. సో అంటే మామూలుగా రాముడు కూడా ఎందుకంత కష్టాలు పడ్డాడు అని అంటే మానవ రూపేణ దాల్చి ఆ రూపాన్ని దాల్చి మానవులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి అంటారు. అంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తూ మనకి దాని నుంచి వాళ్ళ లైఫ్ని మనం ఏం చేయాలి దాన్ని రోల్ మోడల్గా తీసుకొని మనం ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో కూర్చున్నారు. ఓకే సార్, రైట్. చాలా చక్కటి విషయాలు సార్. అంటే యోగాకి ఆధ్యాత్మికతకి ఇంత లింక్ ఉంది అనేటువంటి విషయం నిజంగా ఇప్పుడే తెలుసుకున్నాను. చాలా చక్కటి ఏమంటారు, చాలా చక్కటి వివరణ అనేది తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం.